అందరికీ నమస్కారము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి FLN మిషన్ నిపుణ్ భారత్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము మన ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టము కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గా మారాల్సి ఉంది. ఈ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి యాజ్ ఎ పేరెంట్ ఆర్ యాజ్ ఎ టీచర్ గా మనకు అనేక సందేహాలు ఉన్నాయి. ఈరోజు మనము ఆ సందేహాల్ని నివృత్తి చేసుకునేదానికి ప్రయత్నించేద్దాం. మనందరికి ఉండే ప్రధాన ప్రశ్న, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం నుండి కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ వైపు ఎందుకు మారాలి అని. మనందరికీ తెలుసు, మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు విభిన్న ప్రాంతాల నుండి, విభిన్న కుటుంబాల నుండి, విభిన్న అలవాట్లతో వస్తుంటారు. అంతేకాకుండా వారిలో పాఠశాల వైపు సంసిద్ధతలో కూడా తేడా ఉంటుంది. ఉదాహరణకు, కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి పిల్లల్ని చదివిస్తారు, ఆడిస్తారు, కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటారు. అకాడమిక్ సైడ్ గా వారు సంసిద్ధంగా ఉంటారు. అలాంటి సంసిద్ధత కొంతమందికి ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మన విద్యా వ్యవస్థలో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క సంసిద్ధతను మనం కన్సిడర్ చేయకుండా అందరికీ ఒకే విధమైన విద్యా బోధనను అందిస్తాము. అంతేకాకుండా వారికి పరీక్షలు కూడా ఒకే విధంగా నిర్వహిస్తాము. పై తరగతులకి అందరినీ ప్రమోట్ చేస్తాము. కానీ కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో అలా కుదరదు. కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థి యొక్క స్కూల్ రెడీనెస్సే ప్రామాణికం. వారు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ సామర్థ్యాన్ని వాళ్ళు సాధించాలి అనేది ప్రమాణంగా తీసుకుంటారు. విద్యార్థి యొక్క అవసరాలకి అనుగుణంగానే బోధనను జరుపుతారు. కాబట్టి ఆ తరగతికి సంబంధించి, ఆ లెవెల్కి సంబంధించి ఏ సామర్థ్యం వచ్చిండాలో ఆ సామర్థ్యం వస్తేనే నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల లాంగ్ టైంలో విద్యార్థులకు అన్ని విధాల స్కిల్స్ బాగా వస్తాయి. సో కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు మన ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మారడం అవసరం. టీచర్స్కు ఉండేటటువంటి మరొక డౌట్ ఏంటంటే, సామర్థ్యానికి, కాంపిటెన్సీకి, లెర్నింగ్ అవుట్కమ్, అభ్యసన ఫలితాలకి ఉండే డిఫరెన్స్ ఏంటి? కాంపిటెన్సీ లేదా సామర్థ్యము అనేది విద్యార్థి యొక్క జ్ఞానము, నైపుణ్యము మరియు వైఖరుల యొక్క కలయిక. అదే లెర్నింగ్ అవుట్కమ్, అభ్యసన ఫలితము అనేది ఈ కాంపిటెన్సీ లేదా సామర్థ్యం యొక్క ఎవిడెన్స్, ఆధారం. కాంపిటెన్సీ అనేది విస్తృతమైంది, లెర్నింగ్ అవుట్కమ్ స్పెసిఫిక్ గా ఉంటుంది. కాంపిటెన్సీ లాంగ్ టైం ప్రాసెస్ లో రిజల్ట్ తెలుస్తుంది. కానీ సామర్థ్యము అనేది, లెర్నింగ్ అవుట్కమ్ అనేది తక్షణమే ఫలితాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, 1వ తరగతి విద్యార్థులకు గణితాన్ని తీసుకుంటే సంఖ్యలను గుర్తించగలరు అనేది సామర్థ్యం. దానిలో స్పెసిఫిక్ గా ఉండే లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి అంటే, 5 వరకు సంఖ్యలను గుర్తించగలరు, లేదా 9 వరకు సంఖ్యలను గుర్తించగలరు, లేదా 99 వరకు సంఖ్యలను గుర్తించగలరు. ఇలాగా స్పెసిఫిక్ గా ఉండేది లెర్నింగ్ అవుట్కమ్. ఇక్కడ ఒక కాంపిటెన్సీకి ఒకే లెర్నింగ్ అవుట్కమ్ ఉంటుందా అనేది ఇంకొక ప్రశ్న. ఒక కాంపిటెన్సీకి ఒకే లెర్నింగ్ అవుట్కమ్ అనేది ఉండదు. ఒక లెర్నింగ్ అవుట్కమ్ ఉండొచ్చు, ఎక్కువ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి, కూడిక చేయగలరు అనేది సామర్థ్యం అయితే, ఆ కూడికలో 2 అంకెలు కలిపి కూడిక చేయగలరు, 3 అంకెలు కలిపి కూడిక చేయగలరు అనేది వేరు లెర్నింగ్ అవుట్కమ్స్. 9 అనే సంఖ్య రావడానికి 5, 4 కలిపి కూడిక చేయగలడు ఒక అబ్బాయి. 3, 2, 4 కలిపి 9 వచ్చే విధంగా చేయగలరు ఇంకొక విద్యార్థి. ఇంకొక విద్యార్థి ఇలా 4 సంఖ్యలు కలిపి 2 + 2 + 3 + 2 = 9 అని చేయగలరు.
అంటే ఇక్కడ విద్యార్థి యొక్క లెర్నింగ్ అవుట్కమ్ వారి యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. విద్యార్థి స్థాయిని బట్టి విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో నిర్ధారణ చేసుకొని ఆ స్థాయికి తగినటువంటి లెర్నింగ్ అవుట్కమ్ మనం ఏర్పరచుకొని ఆ లెర్నింగ్ అవుట్కమ్ సాధించడానికి తగినటువంటి బోధనను మనం జరపాల్సి ఉంటుంది. సో ఒక కాంపిటెన్సీకి కేవలము ఒక లెర్నింగ్ అవుట్కమే కాదు, ఎన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అయినా ఉండవచ్చు. ఒక క్లాస్ టీచర్గా నా తరగతి గదిని కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవాలనేది టీచర్కి వచ్చే సందేహం. అంటే ఇక్కడ విద్యార్థి యొక్క అవసరాలు తీర్చేదానికి నా టీచింగ్ ప్రాక్టీస్ ఎలా ఉండాలి అనేది టీచర్ యొక్క సందేహం. ఇందులో నిస్సందేహంగా చెప్పవచ్చు, ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ చేయకూడదు. ట్రెడిషనల్గా కేవలము టెక్స్ట్ బుక్ బోర్డు యూజ్ చేస్తూ మనము బోధన జరపకూడదు. ఇన్నోవేటివ్గా డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ విద్యార్థి ఆలోచించే విధంగా తనకు తాను నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా మనం యాక్టివిటీస్ని కల్పించాలి. అలానే పీర్ గ్రూప్ యాక్టివిటీస్, ఇండివిజువల్ యాక్టివిటీస్, కాన్వర్జేషన్స్, డెమోస్, అలానే ఎక్స్కర్షన్స్, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడము, ల్యాబ్ యాక్టివిటీస్, ఇలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఇండివిజువల్ అంటే విద్యార్థి ఓన్గా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా మన తరగతి గది యొక్క ఎన్విరాన్మెంట్ రూపొందించుకోవాలి. అప్పుడే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ చక్కగా ఉంటుంది. విద్యార్థి యొక్క స్థాయిని బట్టి వివిధ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి అనేది చివరి ప్రశ్న. ఇక్కడ విద్యార్థికి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అనేవి ఉండవు. పలానా రోజున పలానా టైంకి పలానా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఎగ్జామ్ పెట్టడం అనేది ఉండదు. మరి ఎలా అసెస్ చేస్తాము అంటే ఎవ్రీ యాక్టివిటీ ఎండింగ్న టీచరు అసెస్ చేస్తారు. విద్యార్థికి తెలియకుండానే అసెస్మెంట్ జరిగిపోతుంది. దాన్నే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఇక్కడ అసెస్ చేస్తూ ఆ అసెస్మెంట్ ఆధారంగా వారి యొక్క బోధనని ఇంకా పటిష్టం చేస్తాం. అంటే ఇక్కడ అసెస్మెంట్ అనేది ఒక గైడింగ్ టూల్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో అసెస్మెంట్ అనేది చాలా ఫార్మల్గా ఫార్మేటివ్గా జరిగిపోతుంది. ఈరోజు ఈ సెషన్ ద్వారా కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనకున్నటువంటి సందేహాలు నివృత్తి అయ్యాయని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు.